హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. భగవాన్ కలలు భగవాన్ దివ్య సంకల్పం వల్లే వస్తాయి. పుట్టపర్తిలో ఒక విద్యార్థి చివరి సంవత్సరం గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు ఒకరోజు స్వామి అతని వైపు చూస్తుండగా ఆయన ఏదో అన్నాడు. అది అతని హృదయంలో లోతుగా తాకింది మరియు శాశ్వతంగా నిలిచిపోయింది. నా సన్నిధిలో ఉండటం యొక్క విలువను మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఈ అవకాశం మీకు మళ్ళీ రాదు, భవిష్యత్ జన్మలలో కూడా. ఆ మాటలు అతని హృదయాన్ని తాకాయి. విద్యార్థిగా చివరిసారిగా ఇన్స్టిట్యూట్ ద్వారం నుండి బయటకు వెళ్తున్నప్పుడు అతను వాటిని తన ఆత్మపై పవిత్ర ముద్రలాగా వేసుకున్నాడు. నేను స్వామి వద్దకు తిరిగి రావాలి, మళ్ళీ అని అతను తనకు తానుగా చెప్పుకున్నాడు. అదే అతని ఏకైక లక్ష్యంగా మారింది. అదృష్టవశాత్తు అతను బెంగళూరులో స్థిరపడ్డాడు. పుట్టపర్తికి చాలా దూరంలో లేదు, దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. వారానికి కనీసం 2 సార్లు ప్రశాంతి నిలయాన్ని సందర్శించాలని అతను నిర్ణయించుకున్నాడు. ప్రజా రవాణా సరైన ఎంపిక కాదు, ఎందుకంటే అది అతన్ని ఉదయం దర్శనానికి చాలా ఆలస్యంగా అక్కడికి తీసుకెళ్తుంది మరియు సాయంత్రం దర్శనం సెషన్కి ముందే అతను బయలుదేరవలసి వస్తుంది. కాబట్టి అతను తన ద్విచక్ర వాహనంపై ఆధారపడ్డాడు. ఈ సంఘటన జరిగే సమయానికి అతను ఇప్పటికే 50కి పైగా ప్రయాణాలు చేశాడు. ఆ రోజు ఉదయం చాలామందిలాగే అతను బెంగళూరు నుండి ఉదయం 4 గంటలకు బయలుదేరాడు. కానీ ఉదయం 5:30 గంటలకు అతను ఒక చిన్న గ్రామం గుండా వెళుతుండగా వర్షం పడడం ప్రారంభమైంది. రోడ్డు జారేలా మారింది. అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఒక కుక్క అడ్డంగా దూసుకుపోయింది. అతను గట్టిగా బ్రేక్ వేశాడు. బైక్ జారిపోయింది. అతను పడిపోయాడు. అతని శరీరం గుండా తీవ్రమైన నొప్పి వచ్చింది. అతని కుడి చేయి వంగి వేలాడుతోంది. గ్రామస్తులు సహాయం కోసం పరిగెత్తుకుంటూ వచ్చి సమీపంలోని పట్టణ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుడు చెయ్యి విరిగినట్లు నిర్ధారించాడు. స్థానభ్రంశం చెందిన చెయ్యికి కీలు తిరిగి స్థానంలో ఉంచబడింది. తరువాత కట్టు వచ్చింది. బిగుతుగా ఉంది. అది అతని చేతిని అతని కడుపుకు బిగించి అతని మెడ నుండి పొత్తి కడుపు వరకు గట్టిగా చుట్టబడింది. ఆ రోజు తర్వాత అతను తన స్కూటర్ను ట్రక్కులో ఎక్కించుకుని బెంగళూరుకు తిరిగి వెళ్ళాడు. కానీ అది అతను మోస్తున్నది శారీరక నొప్పి మాత్రమే కాదు, అది అతని మనసుకు కలిగిన బాధ. చాలా రోజులు దర్శనం లేదు. ఆ రాత్రి అతను శరీరం మరియు ఆత్మ రెండింటితోనూ నొప్పితో పడుకున్నాడు. స్వామి, అతను గుసగుసలాడుతూ, నేను నిన్ను చూడాలనుకున్నాను. ఆ రాత్రి స్వామి తన కలలో వచ్చాడు. ఆ విద్యార్థి మేల్కొనే స్పృహలో ఉన్నట్లుగానే కలలో కూడా కట్టులో ఉన్నాడు. స్వామి అతని వైపు చూసి అడిగాడు, ఏమైంది? అతను ప్రతిదీ వివరించాడు. అతను ఎలా పడిపోయాడు, అతనికి ఎలా చికిత్స చేయబడ్డాడు మరియు అతను దర్శనానికి ఎలా రాలేకపోయాడు. స్వామి నిశ్శబ్దంగా విని ఆపై తన స్వరంతో ప్రేమతో, దీనికి మందు లేదు, కొంచెం దూది తీసుకుని నీటిలో ముంచి ప్రతిరోజు నీ చేతిని తుడవండి. కల ముగిసింది. అతను ఆశ్చర్యంగా మేల్కొన్నాడు. చేయిని ఎలా శుభ్రం చేయాలి? అది పూర్తిగా కట్టబడి ఉంది. అప్పుడే అతని తండ్రి గదిలోకి ప్రవేశించాడు. మన కుటుంబం వైద్యుడి వద్దకు వెళ్దాం అని అతను చెప్పాడు. అతను ఒకసారి నిన్ను చూడాలి. వారు డాక్టర్ క్లినిక్కి చేరుకున్నారు. డాక్టర్ అతన్ని పరీక్షించి, నీకు ఏమైంది? అతను సంఘటనను వివరిస్తుండగా వైద్యుడు తల ఊపి ఇలా అన్నాడు, స్వామి,
అతనికి ముందు రాత్రి చెప్పినదే సరిగ్గా. దీనికి మందు లేదు. దూది తీసుకుని నీటిలో ముంచి ప్రతిరోజు నీ చేయి తుడుచుకో. విద్యార్థి అక్కడే నిశ్చేష్టుడై కూర్చున్నాడు నిశ్శబ్దంగా. ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. స్వామికి తెలుసు, స్వామికి ఎల్లప్పుడూ తెలుసు. మరియు మరింత ముఖ్యంగా స్వామి గురించి మాత్రమే తను కలలు కంటాడు. అవి ఎప్పుడూ యాదృచ్ఛికంగా ఉండవు. అవి ఎప్పుడూ ఊహాజనితమైనవి కావు. అవి ఆయన దైవిక సంకల్పం. ఈ సంఘటన అతనికి తాను భౌతికంగా ఇన్స్టిట్యూట్ నుండి నిష్క్రమించినప్పటికీ స్వామి తనను ఎప్పుడూ విడిచిపెట్టలేదని వెల్లడించింది. ఒక్క క్షణం కూడా కాదు. ఓం శ్రీ సాయిరామ్.